హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్రాణి ఛానల్. సో ఇందాకే మన రవితేజ గారి సంక్రాంతి రిలీజ్ అయినటువంటి భర్తమహాశైలకు విజ్ఞప్తి మూవీ టీజర్ చూశాను. హిల్లేరియస్ గా ఉంది. ఈసారి షూట్ షాట్ గా రవితేజ గారు హిట్ కొట్టబోతున్నారు అని ఫిక్స్ అయిపోయినాను. సో ఇప్పుడు టీజర్ లో ఉన్న మైనూట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. టీజర్ లో చెప్పిన పాయింట్ వచ్చేసి రవితేజ గారిని ఆయన లైఫ్ లో ఉన్న ఇద్దరు లేడీస్ 2 క్వశ్చన్స్ అడిగారంట. సో వాటి గురించి క్వశ్చన్స్ అంటే ఆ క్వశ్చన్స్ కి రెస్పాన్సెస్ గురించి ఆయన వెతకని ప్లేస్ లేదు. బేసిక్ ఆయన చాట్ జీపీటీలు, జెమినైలు అన్ని ట్రై చేశారు. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ హస్బెండ్స్ ని అలా అందరినీ కనుక్కున్నాడు. బట్ ఆ 2 క్వశ్చన్లకి సమాధానం దొరకలేదు అని చెప్పేసి తమాషాగా హిలేరియస్ గా చెప్పడం జరిగింది. హింట్స్ అంటే ఆ 2 క్వశ్చన్స్ ఏవి అనేది హింట్స్ ఇస్తా. బేసిక్ గా చాట్ జీపీటీలో, జెమినైలో అట్లా ఆయన కొన్ని క్వశ్చన్స్ కొన్ని ప్రాంప్ట్స్ కొట్టడం చూపిస్తారు. సో ఆ ప్రాంప్ట్స్ మనం 0.25x కానీ 0.5x స్పీడ్ లో చూసినప్పుడు మాత్రమే కనిపిస్తాయి. టీజర్ అవంతం కూడా ఒక కామెడీ టచ్ తోటి, ఒక ఫ్యామిలీ టచ్ తోటి క్లియర్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి F2 కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ ఇవన్నీ ఈ సినిమాలో టార్గెట్ ఆడియన్స్ ఎలా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ చాలా నీట్ గా కట్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ కిషోర్ తిరుమల గారి డైరెక్షన్ అంటే మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. టచ్ ని మెయింటైన్ చేస్తూ ఈ సినిమాలో కూడా సూపర్ హిలేరియస్ కామెడీ ఉండబోతుంది అని నాకైతే అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఐఎమ్ లుకింగ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద మూవీ. సో ఇప్పుడు మనం ఆ ప్రశ్నలు ఏమై ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో హౌ టు మెయింటైన్ పీస్ ఇన్ మ్యారేజ్, ఓకే, అది మనం అనుకున్న క్వశ్చన్. ప్రీవియస్ మూవీ రెఫరెన్సెస్ తీసుకొని మన F2 సినిమాలో లాగా అంతేగా అని అనుకుంటుంటే పీస్ఫుల్ ఉంటుంది మ్యారేజ్ లైఫ్ అని చెప్పేసి ఒకటి అనుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసేసి అగైన్ మన బాలకృష్ణ రెఫరెన్స్, నువ్వు తనకు ఎదురు వెళ్ళినా నీకే రిస్క్, తను నీకు ఎదురు వచ్చినా నీకే రిస్క్. కాబట్టి ఎదురు వెళ్ళకుండా సైలెంట్ గా ఆవిడ ఏం చెప్పినా కూడా ఓకే అంతేగా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. సో ఇది వచ్చేసి వేర్ విల్ ఐ ఫైండ్ అని చెప్పేసి ఎండ్ అవుతుంది. సో మనం తీసుకుందాం వేర్ విల్ ఐ ఫైండ్ టైం ఫర్ మై సెల్ఫ్. ఏంటి సార్ ఓకే, దీనికి ఆన్సర్ ఇద్దాం మనం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఎవడు ఇవ్వలేడు. సో అందువల్ల మనం తప్పించుకోవడానికి ఏం చెప్పొచ్చు అంటే ఇట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్, లెట్ మీ థింక్ అండ్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పాలి. లిటరల్ గా మనం ఎవరైనా మనకు తెలియని ఆన్సర్స్ గురించి క్వశ్చన్స్ అడిగితే మనం ఇచ్చే రెస్పాన్సెస్. ఓకే, సో ఇది ఫన్నీ టేక్ ఆన్ భర్తమహాశైలకు విజ్ఞప్తి. అగైన్ ఈ కామెడీ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఆ టీజర్ లో వచ్చేసి రవితేజ గారు ఫుల్ లేడీస్ అంతా ఉంటారు అక్కడ, ఆయన స్పీచ్ చేస్తున్నారు అనే ఒక రిఫ్లెక్షన్ ఒక సీన్ తోటి ఆ టీజర్ ఎండ్ చేసి భర్తమహాశైలకు ఇదే మా విజ్ఞప్తి అన్నట్టు మాట్లాడతారు. సో వెరీ గుడ్, ఎంటర్టైనింగ్ అండ్ డెఫినెట్ గా ఈ సినిమా సంక్రాంతికి మంచి హిట్ అవబోతుంది అని అనుకుంటున్నాను. సో ఆ హోప్ తోటి ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ఛానల్ రీసెంట్ గా స్టార్ట్ చేస్తాను. డెఫినెట్గా మీ సపోర్ట్ కావాలి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్. థ్యాంక్ యూ.